రండి. పద. రారా. రుక్మిణి, ఏంటదినా? రేపు వాసు పుట్టినరోజు కదా. అవును. శ్రీనివాస్ గారి బర్త్డేని నేను రిసార్ట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను. మీరందరూ తప్పకుండా రావాలి. నువ్వు సెలబ్రేట్ చేయడం ఏంటి? చేస్తే తప్పేమిటి? రేపా? రేపు ఎల్లుండి ఆర్డర్స్ చాలా ఉన్నాయి. రేపంతా వంటలు వండాలి, ఆర్డర్స్ పూర్తి చేయాలి. ఒకరోజు అటు ఇటు అయిపోతే ఏం కాదులేండి ఆంటీ. మీరందరూ రాకపోతే ఎలా? అలా కుదరదు. మా బతుకు తెరివే అది. రావడం కుదరదు. మీరైనా చెప్పండి ఆంటీ. దగ్గర వాళ్ళు, మీరు రాకపోతే ఎలా? కావాలంటే ఈవేళ వాళ్ళ పనికి మనం కూడా హెల్ప్ చేద్దాం. రమ్మని చెప్పండి ఆంటీ ప్లీజ్. ఫస్ట్ టైం వాసు గారి బర్త్డే నేను సెలబ్రేట్ చేస్తున్నాను, అది రిచ్ గా. తనంతగా చెప్తుంది కదా, రండి రుక్మిణి. ఇది ఇంత పద్ధతిగా పిలుస్తుందంటే ఏదో ప్లాన్ చేసుంటుంది. దాని గోతిలో దాన్ని నెట్టాలంటే ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అత్తయ్య గారు, మీరంతగా చెప్పాలా? బావ పుట్టినరోజుకి మేం రాకుండా ఎలా ఉంటాం? తప్పకుండా వస్తాం. మనకి పనుంది కదే. రాత్రంతా చేద్దామమ్మా, పొద్దున్నే బయలుదేరదాం. అది కాదు పద్మావతి. అమ్మా, నువ్వింకేం మాట్లాడకు. దామిని, మేమొస్తున్నా. నీ లెక్క సరి చేస్తా కదే. నువ్వు రావాలే. నువ్వు వస్తేనే కదా కోర్టుకు వెళ్లకుండా నిన్ను ఆపగలిగేది. అక్కడే నీ అంత చూస్తా. ఓకే ఆంటీ, నేను అక్కడ అరేంజ్మెంట్స్ చూసుకుంటాను. అలాగేనమ్మా. వస్తాను గురువు గారు. మంచిదమ్మా. శ్రీనివాస్ గారు బాయ్ అండి. దొరికినట్టే దొరికి ప్రాణం పోయినట్టు దృష్టి చెబుతుంది, కనిపించి దూరమైనట్టు వాక్కు చెబుతుంది. లిప్త కాలంలో మీ దగ్గరికి రావాల్సిన మీ పెద్ద కూతురు దూరమైంది. ఇదిగో, ఇది తీసుకో. చెప్పిందంతా గుర్తుందిగా? ఈ పార్సిల్ వాళ్ళు తీసుకోవాలి, సంతకం చేయాలి, కొరియర్ అన్నట్టే ఉండాలి. అలాగే మేడం. సరే వెళ్ళు. అర్థమైంది కదా? అలాగే మేడం. ఇక వెళ్ళు. ఓకే మేడం. జ్వరం తగ్గిందో లేదో అప్పుడే ఆలోచన మొదలుపెట్టావు. ఏంటి దామిని అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏమిటో అంత ఆలోచన. ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నావంటే అక్కయ్య గురించా? అక్కేంది అక్క? అక్కనగానే అంత కంగారు పడతావేంటి? నువ్వే కదా నాకన్నా ముందు ఒక అమ్మాయి పుట్టింది, తప్పిపోయింది అన్నావు. తను నాకన్నా పెద్దదేగా,
నాకు అక్కయ్యే కదా, అదే నేను అడిగాను. ఎంతైనా కన్న ప్రేమ కదా, తలపుకొస్తే బాధేలే. మేడం కొరియర్. కొరియరా? అక్క పంపించిందేమో, చూస్తాను. మేడం సైన్ ప్లీజ్. దొరికావి. థ్యాంక్ యూ మేడం. సక్సెస్ మేడం. వెళ్ళు. ఏందేది? తీస్తేనే కదా తెలిసేది. ఏముంది అందులో? అలా నిలబడిపోయి ఉండవు. నేను చెప్తాను. ఏంటి దామిని మేడం, అందుకున్నారా నోటీసులు? నువ్వొచ్చావేంటే? ఈ నోటీస్ ఆ నోటీస్ అని నీకెలా తెలుసు? నీకు తెలియదంటున్నావేంటే పిచ్చి మొహందానా? నీతో ఛాలెంజ్ చేసింది నేను, అసలు అత్తయ్యతో కేసు వేయించింది నేను. నిన్ను కోర్టుకి లాగుతానంది నేను. నీకెలా తెలిసిందంటావేంటే? పంపిందే నేనైతే. నువ్వు పంపావా? శత్రుత్వం నీకు నాకే కదా, అందుకే పంపాను. నన్ను గెలుస్తావా? గెలవగలవా? వంటలక్కవి, వంటలక్కలాగే ఉండు. ఎక్స్ట్రా బిల్డప్పులు ఇవ్వకు. వంట లెక్కనే అనుకో, వాతలు పెట్టడానికి రెడీ అయ్యా. వేయించడాలు, నూనెలో వేసి దేవి దాన్ని పాకంలో పడేయడాలు, కొరివి పచ్చడి పెట్టడాలు, దంచి పచ్చడి చేయడాలు బాగా తెలిసే. నేను వంట లెక్కనే కాని నీలాగా గుంట లెక్కని కాను. నా చేతిలో కాలే గరిటుంటుంది. నీ తోలుడేలా ఎక్కడ వాత ఏ సైజులో పెట్టాలో ఆ సైజులో పెడతా. ఎక్కువగా వాగకు. నన్ను రెచ్చగొడితే చిక్కుల్లో పడతావు. పీకల్లోతు కష్టాల్లో బయటికి రాలేని చిక్కుల్లో ఉన్నది మీరే. మీరు నన్నేం చేస్తారు? నోటీసులు అందుకున్నట్టు సాక్ష్యంగా నీ సంతకం ఉంది. ఇంక మీ బతుకులు సంతలో సరుకే. అంతకో ఇంతకో అమ్ముడు పోవడమే. అమ్ముతావా? మమ్మల్ని నమ్ముతావా? మమ్మల్ని నమ్మాలంటే నువ్వు ముందు 1,00,000 సార్లు అమ్ముడు పోవాలే. నేనమ్ముడు పోవడం ఏంటే?
లక్షణమైన దాన్ని. నిన్ను నెత్తిన పెట్టుకొని అమ్మాలే మీ అమ్మా నాన్న. పథకంతో వంచటం నీకే కాదు, మాకు వచ్చు. ఎత్తులు వేయడం మీకు తెలిస్తే చిత్తు చేయడం మాకు తెలుసు. కేసు తప్పించుకోవాలని నువ్వు చూస్తే ఇరికించి మోయించడం నాకు తెలుసు. ఏం చేస్తావే? ఏం చేస్తావ్? ఒక పూట తింటే రెండో పూట కొండదు. అలాంటి నువ్వు మమ్మల్ని ఏం చేస్తావే? ఈ కోర్టులో నువ్వు గెలిస్తే మేము హైకోర్టుకు వెళ్తాం. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. నీకు హైకోర్టుకు రావడానికి ఛార్జీలకి డబ్బులుండవు. ఇంకా ఢిల్లీ దాకా రైలు ముష్టెత్తుకొని వస్తావా? లాయర్కి ఏమిస్తావమ్మా? ధర్మం బోధిస్తా, కర్తవ్యం మేలుకొల్పుతా. నా కేసు ఉచితంగా వాదించేలా ముందుకొచ్చేలా చేస్తా. ఈ సమాజం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతా. తూ అని ఉమ్మించేలా చేస్తా. జరిమానాలు కట్టిస్తా, నష్టపరిహారం కక్కిస్తా, మిమ్మల్ని జైలుకి పంపిస్తా. నీ మోహం చేస్తావు. గతిలేని దానివి, గతిలేనట్టుండు. ఇదిగో ఈ అహంకారమే నిన్ను ఇంతవరకు తెచ్చింది. నేను గెలుస్తానన్న నమ్మకమేగా సంగీతం అంటే అసహించుకునే నీతో సరిగమలు పలికించింది. సంగీతం నేర్చుకుంటా అంటూ మా మావయ్య గారి గుమ్మం తొక్కి గురు పూజ చేసి దక్షిణ ఇచ్చి కాళ్ళు మొక్కింది. నీలాంటి వాళ్ల తలలు ఎలా వంచాలో నాకు బాగా తెలిసే. వచ్చిందానివి వచ్చిన పని చూసుకోకుండా నా మీద కత్తి దూసా, నన్ను అవమానించావు. మా వృద్ధి మీద దెబ్బ కొట్టాలని చూసాం. చేతకాని వాళ్ల కింద లెక్కేశావే నువ్వు. వదిలేస్తానా? నువ్వు మీ అమ్మ కోర్టులో తప్పు ఒప్పుకోవాలి. జడ్జి ముందు చెంపలు వేసుకోవాలి. మా ముందు చేతులు కట్టుకుని క్షమాపణలు అడగాలి. జనం ముందు తప్పుడు వ్యాపారం చేశాం, మన్నించండి అని ముక్కు నేలకి రాయాలి. అప్పుడే మిమ్మల్ని వదిలేది. ఒసై అరవకు అరవకు. ముందు ఈ నోటీసులకి బాగా పసుపు కుంకుమలు రాసి జైలుకి ముహూర్తం చేయించుకో. చూసావుగా బాగున్నాయి నోటీసులు. లాయర్ గారు పంపించినవి కదా, చాలా నీట్గా ఉంటాయి. చదివి ఈ విషయం బుర్రకి బాగా ఎక్కించుకో. ఇంకొకసారి తప్పు చేయకుండా ఉంటాం. మళ్ళీ కోర్టులో కలుద్దాం. ఏమిటావు? ఒసై పద్మావతి,
మోసం చేయడం గొప్ప కాదు, మోసం చేసి సంతకం పెట్టించుకున్నానని పొంగిపోకు. ఇంటికి తాళాలు వేసి తప్పించుకుందామని చూసాం, కానీ ఏం జరిగింది? ముళ్ళుని ముళ్ళుతోనే తీశాను. లెక్క అర్థమైంది కదా. ఇంకా మీరు కోర్టు మెట్లెక్కక తప్పదు. నీకు మీ అమ్మ చేతికి బేడీలు పడ్డం చూడాలి. ఒసే పద్మావతి, నోర్మై, నాతో పోలిస్తే నువ్వెందులోనైనా తక్కువే, బుర్రలోనైనా ఎత్తులోనైనా. కాస్త తగ్గి కాళ్ల బేరానికొస్తే మంచిది, లేకపోతే జైల్లో చిప్పుకొడు తినాల్సొస్తుంది. అది జన్మకి జరగని పని. చూస్తూ ఉండు, మీ జైలు యాత్రకి అట్టే కాలం లేదు. దొంగలకి పడాల్సిన శిక్ష మీకు పడి తీరాల్సిందే. పడేదాకా నేనొదలనుగా. పిచ్చి పద్మావతి, మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నాం. మేం జైలుకి వెళ్ళటం అసంభవం. మేం జైలుకు పోవడం కాదే, రివర్స్ అయితే నువ్వే జైలుకి వెళ్తావు. అది చూద్దాం. అది చూడడం ఏంటే, చూడబోయేదే అది. నువ్వందర్నీ తక్కువ అంచనా వేస్తున్నావు. నీ అంచనాలు తప్పు, నీ లెక్కలన్నీ తప్పు. అంతా నీ చేతిలోనే ఉందని భ్రమపడతావు. బతుకు, ఆ భ్రమలోనే బతుకు. ఓసే పద్మావతి, మోసంతో గెలిచాననుకోకే, ఇంతకింత అనుభవించి తీరుతావు. పాముకి చక్కెల గింతలు పెట్టాం, పడగ విప్పింది, ఇంకా కాటు తప్పదు. ఎందుకే వాళ్ళ మీద ఇంతలా పగ పెంచుకున్నావు? ఏయ్, పగ పెంచుకున్నా, ప్రతీకారం పెంచుకున్నా నా కోసం కాదు, కంపెనీ పరువు ప్రతిష్టల కోసం. ఏంది ఆలోచిస్తుండావు? నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏందా నిర్ణయం? ఎలాగో సగం ఆస్తులు నా పేరు మీదే ఉన్నాయి, మిగిలిన ఆస్తులు కూడా నా పేరు మీదే రాయండి. ముందే ఐపీ దాఖలు చేయండి. అప్పుడు మూతపడినా సీజ్ అయినా ప్రమాదం లేదు. అప్పుడు గాని మా నెత్తిన నువ్వు శివతాండం చెయ్యవు. సగం రాసిస్తేనే మా గడ్డి మాకు పెడుతుండావు. నీ అలవాట్లకి నువ్వు తిరుగుతుండావు. మమ్మల్ని లెక్క చేయట్లేదు, అసలు మాకు విలువ ఇవ్వట్లేదు. తాగి తందనాలాడ్డానికి వేలకు వేలు ఖర్చు చేస్తూ మా మీదే తిరగబడుతుండావు. ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తే ఎప్పుడో ఈదికెక్కాల్సిన బతుకులు ఇప్పుడే ఈది పాలు చేస్తావు. నేను రాయనుగాక రాయను. ఏయ్, బతకాలని లేదా నీకు? రాసినా బతకనివ్వవు కదా. మమ్మీ, ఆ పిలుపుకి విలువ గౌరవం ఉండదా? అమ్మా నాన్న అన్న సంగతి ఎప్పుడో మర్చిపోయినాం. ఇప్పుడు ఆ పిలుపు మాకు కొత్తగా ఉండాది. నువ్వలా పిలుస్తుంటే మాకు అసహ్యం వేస్తా ఉండాది. ఇదే ఈ పొరపాటే వద్దు అనేది. నేననేది కూడా ఇదేనే. ఏ బెదిరింపులే వద్దు. మేము ఆస్తి రాయాలంటే దానికి సమర్థత అర్హత ఉండాలా. అంటే నాకు సమర్థత అర్హత లేవా? లేదనేగా చెప్పేది. నన్ను రెచ్చగొట్టకండి. నీకే కాదు, నాకు రెచ్చిపోవడం, గొంతు చించుకోవడం, ఎదురు తిరగడం, చెంప పగలగొట్టడం నాకు తెలుసు. చూడు, నీ బెదిరింపులకి దడిసే కాలం పోయింది. ముందు భయపడ్డాను, కానీ చావు ఎలాగైనా చావే అని తెగింపు తెచ్చుకున్నాను. నువ్వు ఏం చేసినా నా ఆస్తి నీ పేరు మీద రాయను. నీకు తోచిన చేసుకోవే. ఆవేశపడకు, అనవసరంగా నోరు జారకు. చాలా చాలా నష్టపోవాల్సి వస్తుంది. బుల్లబ్బాయ్, నా ఆవేశం తెలుసుగా.
మీ ఆవిడికి నచ్చజెప్పు. ఎందుకమ్మా గొడవలు? మమ్మల్ని కాస్త ఆలోచించుకొని. ఆలోచించుకుంటారా? అవునమ్మా, మేము లాయర్తో మాట్లాడి ఒక అభిప్రాయానికి రావాలి. అంత అవసరమా? ఇది మా కష్టార్జితం. అయితే ఇదేమైనా అమెరికానా? వారసులకి ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకోవడానికి? గడ్డి కొంప పోగేసి మరీ ఇవ్వటానికి ఆరట పడుతున్నారు ఇక్కడ. ఇవ్వనంటావేంటి? ఆపవే నీ సోది. ఆలోచించుకోవాలన్నాను కదా, ఇంకా ఆ దేశం ఈ దేశం అంటావేంది? ఇదేంటి చెయ్యి దాటిపోయేలా ఉన్నారు? చెప్తా. ఓకే, ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకోండి. రావయ్యా.